కొన్ని రోజుల క్రితం ఆనంద్ గడు మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ రియాలిటీ షోస్ అని చెప్పాడు. కొంతమంది నమ్మల, ఇన్ఫ్యాక్ట్ కొంతమంది నవ్వారు కూడా. వాళ్ళందరికీ కాలమే సమాధానం చెప్పిద్ది మైక్ అని చెప్పి నేను అనుకున్నా. ఆ కాలం ఇప్పుడు వచ్చింది. మైక్ పెట్టుకొని సమాధానం చెప్పడానికి నేను కూడా మీ ముందుకు వచ్చా. ఏంట్రా అంటే తెలుగులో మరో సరికొత్త రియాలిటీ షో. హోస్ట్ ఎవరో తెలుసా? తేజ సజ్జా గారు. ప్రొడ్యూస్ చేస్తున్న ఎవరో తెలుసా? అమెజాన్ ప్రైమ్. డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. హిందీలో ఆల్రెడీ చాలా రియాలిటీ షోస్ రన్ అవుతూ ఉన్నాయి. మీరు చూస్తే బిగ్ బాస్, రోడీస్, ఎంటీవీ స్ప్లిట్స్ విల్లా, టెంప్టేషన్ ఐలాండ్, ఏస్ ఆఫ్ స్పేస్, లాకప్, సొసైటీ, మామూలుగా కాదు అసలు ఎన్ని అంటే అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ రన్ అవుతున్నాయి. తెలుగులో కూడా బిగ్ బాస్, అగ్ని పరీక్ష దానికి సంబంధించిందే. బట్ ఇప్పుడు కొత్తగా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షో కూడా రన్ అవుతుంది. దీని తర్వాత మనకు కూడా మళ్ళీ రోడీస్ ఉంది. దాని తర్వాత మనకు కూడా మళ్ళీ అగ్ని పరీక్ష ఉంది. ఇప్పుడు వీటన్నిటితో పాటు ఇంకొక సరికొత్త రియాలిటీ షో యాడ్ అయిందనమాట. ఆ షో ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి, సో అందులో ఏం చేస్తారు, ఇండియాలో ఇంతకుముందు ఎక్కడైనా జరిగిందా, సో హోస్ట్గా తేజ సజ్జా గారి రోల్ ఏంటి, ఎలాంటి కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు, డీటెయిల్గా చెప్పుకుందాం. ఆ చెప్పుకునే ముందు మీరు వీడియోని లైక్ చేసి చూడండి. ఎందుకంటే తెలియాలిగా ఇలా కొత్త షో వస్తుందని. సో మీరు లైక్ చేస్తే ఏమైందంటే వీడియో రీచ్ పెరిగిద్ది అనమాట. సో వీడియో లైక్ చేసి చూడండి. కొత్తగా చూసేవాళ్ళు ఆల్రెడీ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎవరనంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ షో మీద నేను చెప్పిన తర్వాత మీ కాన్సెప్ట్ ఎలా అనిపించింది, సో మీరు ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారా లేదా ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి, సరేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మనం మర్చిపోద్దు. అలాగే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోకి ఎవరైతే రివ్యూస్ ఫాలో అవుతున్నారో దీనికన్నా ముందు వీడియో ఆల్రెడీ ఈరోజు ఎపిసోడ్ పెట్టేశాను, నైటే పెట్టాను. సో చూడండి, దాన్ని కూడా చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అగైన్ చెప్తున్నాను, ఎందుకంటే చాలామందికి రీచ్ అవ్వాలా. ఇది అమెజాన్ ప్రైమ్ వాళ్ళు పెద్ద ఈవెంట్ చేసినా కూడా చాలామందికి రీచ్ అవ్వాలా, అందుకోసం అనమాట. సరే, ఏంట్రా అంటే ఫస్ట్ షో నేమ్ వచ్చేపాటికి ది ట్రైటర్స్. మన తెలుగులో లెటర్ మీనింగ్ ఏంటంటే ద్రోహులు. సో ఎలా ఉండబోతుంది ఈ షో ఏంటంటే ఒక 20-25 మంది కంటెస్టెంట్స్ ఉంటారు. జస్ట్ లైక్ అదర్ రియాలిటీ షోస్, బిగ్ బాస్ అవ్వండి, ఏదైనా సావనండి. సో కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వీళ్ళందరినీ తీసుకెళ్ళి జస్ట్ లైక్ ఎనీ అదర్ రియాలిటీ షో ఒక హౌస్లో పెడతారు. ఇక్కడ వరకే కామన్, మిగతాదంతా డిఫరెంట్గా ఉండబోతుంది. సో ఈ 20-25 మంది ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వీళ్ళల్లో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి వచ్చేపాటికి ఇన్నోసెంట్స్, అంటే అమాయకులు, మామూలు ప్రజలు, సామాన్యులు. రెండోది వచ్చేపాటికి ట్రైటర్స్, ద్రోహులు. సో ఈ ట్రైటర్స్ ఎంతమంది ఉంటారు ఏంటి అంటే డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్. ఒక 2 నుంచి 4 ఉంటారు. జనరల్గా అయితే 3-4 అలా ఉండొచ్చు అనమాట. వీళ్ళు ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే హోస్ట్ సెలెక్ట్ చేస్తాడు. ఎలా సెలెక్ట్ చేస్తాడు తెలిసిద్దా అంటే ఫస్ట్ ఎవరైతే కంటెస్టెంట్స్ వస్తారో వాళ్ళందరినీ లాంచ్ గీంచు అన్నీ అయిపోయిన తర్వాత ఒక సర్కిల్లో కూర్చోబెట్టి, హిందీలో దాన్ని సర్కిల్ ఆఫ్ షక్ అంటారు అనమాట, అనుమానం అని చెప్పి. అందులో కూర్చోబెట్టి హోస్ట్ అందరు కళ్ళగంతలు కట్టిన తర్వాత ముగ్గురిని జస్ట్ ఇలా టచ్ చేసి సెలెక్ట్ చేస్తాడు. ఇంకా వాళ్ళు ద్రోగులు అనమాట. సో ఏం జరిగిద్ది ఏంటి, ఎలా ఉండబోతుంది, కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ ద్రోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రైటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు ఎంతమంది ఉంటే అంతమంది రోజు రాత్రిపూట అక్కడ ఒక టవర్ ఉంటుంది, టవర్ పేరు అవుతుంది మర్చిపోయా, ఆ టవర్లోకి వెళ్తారు. ఆ టవర్లోకి వెళ్ళి ఒక ఇన్నోసెంట్ని చంపేస్తారు. చంపేయడం ఎందుమో, పోలీస్ కేసు అవ్వదా, వాళ్ళకి ఉరిశిక్ష పడదా అంటే చంపేయడం అంటే కత్తి తీసుకెళ్ళి నెటలుగా పొడిచేయడం కాదు. అక్కడ పేపర్ మీద ఇంకో పలానా వాడిని వేసేస్తున్నాం, వీళ్ళు లేపేసాం, వీడిని లేపేసాం అని చెప్పి వాడి పేరు రాస్తారు. ఇందులో ట్విస్ట్ ఉంది, చెప్తా. సో పేరు రాసేసి దాన్ని తీసుకెళ్ళి దానికి ఒక సీల్ వేసి హోస్ట్కి ఇస్తారు. ఇచ్చిన తర్వాత హోస్ట్ దాన్ని చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత రోజు మార్నింగ్ అందరూ బ్రేక్ఫాస్ట్కి కలుస్తారు అన్నమాట. కలిసినప్పుడు ఒక్కొక్కరు వస్తారు, డ్రామాటిక్ ఎంట్రీస్ ఉంటాయి బ్రేక్ఫాస్ట్లోకి. ఒక్కొక్కరు టిక్ 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 అని నాక్ చేసుకుని వస్తారు. ఎవరైతే ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి రాలేదో వాళ్ళు ఆ రోజు చచ్చిపోయినట్టు. ఇంకా వాళ్ళకి షోకి సంబంధం లేదు. అంటే ఏం చేయలేదు కదా అంటే ఏం చెయ్యో, అట్టగా చచ్చిపోతావు అంతే. సో వాళ్ళు చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఒక యాక్టివిటీ జరిగింది. ఈ యాక్టివిటీ ఏంటి అంటే డే మొత్తం కాన్సెప్ట్ చెప్తున్నా. ఈ యాక్టివిటీ ఏంటో మిషన్స్ అంటారు అనమాట. ఈ యాక్టివిటీ ఏంటంటే ప్రైజ్ మనీ సంపాదించడానికి. సో అప్ టు 1 crore, అంటే డిపెండ్స్ ఆన్ ద షో, 50 lakhs ఉండొచ్చు, 1 crore ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. ఒక ప్రైజ్ మనీ సంపాదించడానికి టాస్క్లు జరుగుతాయి. మళ్ళీ ట్రైటర్స్ వర్సెస్ జరుగుతాయి అంటే అలా జరగవు. అలా జరిగితే ట్రైటర్స్ అది తెలిసిపోతుంది కదా. వీళ్ళందరూ కలిసే ఆ మిషన్ ఆడతారు. ఆ మిషన్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళలోనే టీమ్స్ చేసేసుకొని, ఈ 3 టీమ్స్ కలిసి మిషన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది. అందరూ ఫినిష్ చేస్తే ఇంత మనీ అని, ఒకవేళ 2వ స్టేజ్ వరకు ఫినిష్ చేస్తే ఇంత మనీ అని, ఎవరు అసలు ఫినిష్ చేయలేకపోతే అసలు మనీ ఆడకపోవటం, ఇలా ఉంటుంది అనమాట. మిషన్స్ అయితే అందరూ కలిసే చేయాలి, గ్రూపులుగా టీమ్స్గా చేయాల్సి వస్తుంది. అందులో ట్రైటర్స్ వర్సెస్ ఇన్నోసెన్స్ ఉండదు. వాళ్ళలోనే గ్రూప్స్గా డివైడ్ అవుతారు. సో అలాగా మిషన్ కంప్లీట్ చేస్తే ఆ మిషన్ కంప్లీట్ చేసిన దాని ప్రకారం మనీ కలెక్ట్ అవుతాయి. ఆ మనీ ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంటాయి. 20 lakhs, 25 lakhs మిషన్ బట్టి. ఇందులోనే ఇంకొక ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఆ మిషన్ ఏ టీం అయితే గెలిచిద్దో అందులో కొన్నిసార్లు ఆ టీంకి కొన్ని అడ్వాంటేజెస్, టీం మొత్తానికి కాదు కానీ ఒకళ్ళిద్దరికి ఒక అడ్వాంటేజ్ లాంటిది రావచ్చు. ఏంటంటే షీల్డ్. ఈ షీల్డ్ ఏంటంటే ఆ షీల్డ్ నీ దగ్గర ఉంటే ట్రైటర్స్ ఆ రోజు రాత్రికి నిన్ను చంపరు. అది లేదు, ఆ షీల్డ్ నీ దగ్గర ఉంటే తర్వాత ఇంకోటి ఉందండి, ఓటింగ్ అనేది ఉంటుంది, ఆ ఓటు వేయకుండా ఉంటారు నీ మీద. అలాగా
ఆ టీం పర్టికులర్ టీం గెలిస్తే ఆ టీంలో ఒకరికి ఆ షీల్డ్ అనేది ఇచ్చుకోవచ్చు. కొన్నిసార్లు ఉంటే కొన్నిసార్లు ఉండవు. ఇది దీని తర్వాత ఏమైందంటే డేలో ఉదయం ఒకళ్ళు చచ్చిపోయారు, మధ్యాహ్నం ఒక మిషను, సాయంత్రం అయ్యేపటికి మళ్ళీ అందరు తిన్న తర్వాత ఇందులో ఫుడ్ వండుకోవటాలు, ఫుడ్ కోసం చపాతీలు నాకు 2 వచ్చినాయి, ఇంకో చపాతీ మిస్ అయింది, నా అర చపాతీ ఎవడు తినేశాడు, అట్లాంటి డ్రామా ఉండదు అనమాట. జస్ట్ చాలా సీరియస్ ఫేజ్లో వెళ్ళిపోతూ ఉంటుంది గేమ్. ఎన్ని రోజులు ఉంటుందో కూడా చెప్తా. అయితే ఈ ఫోన్లో వస్తుంటే మధ్యలో డిస్టర్బెన్స్గా ఉంటుంది. నెక్స్ట్ ఏమైందంటే సాయంత్రం పూట సర్కిల్ ఆఫ్ షక్ అని చెప్పి, షక్ అంటే అనుమానం, ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ అందరూ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మార్నింగ్ ఎవరైతే చచ్చిపోయారో, రాత్రి ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళని చంపింది ఎవరు, అంటే ఆ ట్రైటర్స్ ఎవరు అన్నది వీళ్ళు డిస్కస్ చేసుకొని, అందరూ కలిసి డిస్కస్ చేసుకొని ఆ ట్రైటర్ ఎవరు అన్నది ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి మళ్ళీ ఇక్కడ ఇంకా ఉన్నాయి, నేను చెప్తాను ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏంటి అనేది ఎలా చేస్తారన్నది. ఐడెంటిఫై చేసి ఏం చేయాలంటే వీళ్ళందరూ ఓటింగ్ చేయాలి, సీక్రెట్ ఓటింగ్. వాళ్ళ దగ్గర ఉంటే అక్కడ రాసేసుకొని రాయాలి. హోస్ట్ అడుగుతూ ఉంటారు. హోస్ట్ అడుగుతూ ఉంటే ఒక్కొక్కరు రివీల్ చేస్తూ ఉండాలి. రివీల్ చేసిన తర్వాత ఏ పర్సన్కి అయితే అందులో ఉన్న వాళ్ళందరిలోకి ఏ పర్సన్కి అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ పర్సన్ షో నుంచి ఎలిమినేట్ అయిపోతారు. అదేంది మామ, మరి ట్రైటర్ కాకుండా ఇన్నోసెంట్ని ఫైండ్ అవుట్ చేస్తే ఏంటి పరిస్థితి అంటే అస్సాం అంతే, ఇంక వెళ్ళిపోవటమే. సో ఆ పర్సన్ అక్కడికి వచ్చి నుంచొని తను ఎవరు, తన ట్రైటరా ఇన్నోసెంటా అన్నది రివీల్ చేస్తాడు. తను ట్రైటర్ అని రివీల్ చేయగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇన్నోసెంట్ అని రివీల్ చేయగానే, ఎందుకంటే ఎక్కువ మంది ఇన్నోసెంట్స్ ఉంటారు కాబట్టి ఇన్నోసెంట్స్ అందరూ బాధపడతారు. సో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట గేమ్. జరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే ఇప్పుడు ట్రైటర్ చచ్చిపోతే ఏంటి మామని మీకు క్వశ్చన్ వస్తుంది. ట్రైటర్స్ అందరూ చచ్చిపోతే ఎలా అంటే, ఇప్పుడు 3 ట్రైటర్స్ ఉన్నారు, ఒకరిని ఐడెంటిఫై చేసి చంపేశారు, అంటే ఇన్నోసెంట్స్ వాళ్ళు ఎలిమినేట్ చేశారు. చేయగానే ఆ రోజు హోస్ట్ వాళ్ళకి ఆ ట్రైటర్స్కి ఇద్దరికి ఒక ఆప్షన్ ఇస్తాడు. ఎయిదర్ నువ్వు కొత్త ట్రైటర్ ఇన్నోసెంట్స్లో నుంచి ఒక ట్రైటర్ని రిక్రూట్ చేసుకోవచ్చు, లేదా ఒక ఇన్నోసెంట్ని చంపొచ్చు అని. ఇప్పుడు ఉన్న ఇద్దరు ట్రైటర్స్ మీద ఈ డెసిషన్ డిపెండ్ అయి ఉంటుంది. మనం కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుందామా, లేదంటే వేసుకుంటే వెళ్ళిపోదామా అని చెప్పి. మొత్తానికి అలా కొత్త రిక్రూట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, రిక్రూట్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళ మీద ఉంటుంది. సో అలా షో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే షోలో అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోవటం కానీ, లేదంటే ట్రైటర్స్ అందరూ చచ్చిపోవటం కానీ జరుగుతుందో అప్పుడు షో ఎండ్ అవుతుంది. అంటే లాస్ట్కి వచ్చేపటికి ఏమవుతుంది అంటే ఒక టాప్ 5 అలా మిగులుతారు. అలా దాని తర్వాత షో మొత్తం ఒక రసవత్తరంగా మారిద్ది. చెప్తాను ఎలా రసవత్తరంగా మారిద్ది ఏంటి అని చెప్పి. ఇప్పుడు ఇందులో కొన్ని డౌట్స్ ఉంటాయి మీకు. చంపటం అంటే రోజు వచ్చి పేరు రాసి వెళ్ళిపోవటం అంటే ఇలా ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇన్నోసెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు, షో ముందుకు తీసుకెళ్ళాలి ఏంటంటే కొన్ని టాస్క్లు ఉంటాయి ట్రైటర్స్ కూడా, సీక్రెట్ టాస్క్ లాంటి అనమాట. అంటే స్లో పాయిజన్ని, అంటే ఏదైనా కలిపియటం, నిజంగా పాయిజన్ కాదు రాజా, నిజంగా పాయిజన్ వేస్తే అందరూ జైల్లోకి వెళ్ళిపోవటమే. సో ఏదైనా కలిపించేసిన తర్వాత ఇన్నోసెంట్స్ ఎవరైనా తాగితే వాళ్ళు ఒక రోజు 2 రోజుల తర్వాత వాళ్ళు చచ్చిపోయినట్టు హోస్ట్ ప్రకటిస్తాడనమాట. నేను సీక్రెట్ టాస్క్ పర్ఫామ్ చేసి చంపేశారని. ఇలాంటి ట్విస్ట్ కూడా ఉంటాయి. అయితే చివరికి వచ్చేపాటికి ఏమైందంటే కొంతమంది మిగిలినప్పుడు, అంటే ఎలా మిగులుతారు ఏంటి నాకు ఎలా తెలుసు అంటే, ఇది ఆల్రెడీ ఇందా చెప్పాను కదా, ఇండియాలో ఎప్పుడైనా మొదలైందంటే ఇండియాలో ఇది ఆల్రెడీ ఒకసారి జరిగింది. లాస్ట్ ఇయర్ జరిగింది, హిందీలో జరిగింది. హోస్ట్ ఎవరు తెలుసా? కరణ్ జోహర్ హోస్ట్. సో కరణ్ జోహర్ ఆధ్వర్యంలో 25 మంది ఎంతమందో చాలామంది కంటెస్టెంట్లు వచ్చి చాలా బాగా జరిగింది, చాలా బాగా హిట్ అయింది. నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లు టర్న్స్తో పిచ్చిక్కిపోయింది, బాగుంది. సో ఎన్ని రోజులు ఉంటుంది ఈ షో? ఇంకొంచెం మాట్లాడుకునేటప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది ఈ షో అంటే, ఈ మిగతా షోస్ లాగా 100 రోజులు, 50 రోజులు, 60 రోజులు, 70 రోజులు ఉండదు. ఈ షో 10 రోజులు ఉంటుంది. ఎస్, మీరు అన్నది అయితే 10 రోజులు ఉంటుంది. అంటే షూటింగ్ కూడా 10-15 రోజులు జరిగిద్ది. 10 ఎపిసోడ్సే ఉంటాయి. 10 ఎపిసోడ్స్ ప్రైమ్లో వారానికి 1 ఎపిసోడ్ చొప్పున రిలీజ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఏంటంటే వారానికి 3 ఎపిసోడ్స్ చొప్పున రిలీజ్ చేస్తారు. సో వారానికి వీక్ 1 ఎపిసోడ్ చెప్పిన 10 డేసే ఉంటుంది షో. 10 డేస్లోనే రోజుకొకరు ఇల్లు చంపేస్తారు, రోజుకొకరు ఈ లోటేసి పంపించేస్తారు. సో అలా ఖాళీ అయిపోద్ది అనమాట. లాస్ట్కి వచ్చేపాటికి ఏమైందంటే టాప్ 5 ఎవరైతే మిగులుతారో ఆ 5 మెంబర్స్ మిగిలిన తర్వాత, హిందీలో ఏం జరిగింది చెప్తానండి. ఆ 5 మెంబర్స్ మిగిలిన తర్వాత 6th మెంబరు, ఆ 5 మెంబర్స్ మిగిలిన తర్వాత నుంచి ఎలా మారిద్దంటే, ఇప్పుడు మళ్ళీ ఒకళ్ళు చంపేసుకుంటూ ఉండాలి. ఎలా చంపుకుంటారంటే ఓటింగ్ జరుగుతుంది. ఫస్ట్ ఓటింగ్ జరిగినప్పుడు ఎవరైతే వీళ్ళు ఓటింగ్లో ఎవరికైతే పాయింట్స్ పెడతారో, ఆప్షన్స్ పెడతారో, ఓసారి ఓట్లు వేస్తారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఎక్కడి నుంచి ఏంటంటే ట్విస్ట్, వాళ్ళు ఇన్నోసెంటా వాళ్ళు ట్రైటరా అన్నది రివీల్ చేయరు. రివీల్ చేయకుండా ట్విస్ట్ ఇస్తారనమాట. లాస్ట్కి వచ్చేపాటికి రివీల్ చేయకుండా ఇంకా ఎక్కువ ఇది పెడతారు. అదర్వైజ్ ఏంటంటే ఇన్నోసెంట్స్కి టువర్డ్స్ ఫేవర్ అయిపోతుంది, లేదంటే ట్రైటర్స్కి ఫేవర్ అయిపోతుంది. ఫేవర్ అవ్వకుండా వాళ్ళు వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఎవరైతే మిగతా 4 మిగులుతారో ఆ 4 తీసుకెళ్ళి మళ్ళీ ఒక సెటప్, ఒక అగ్నిగుండం లాంటిది పెట్టేసి మంచిగా సెటప్ వేసి ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఒక చాయిస్ ఇస్తారు. ఏంటంటే ట్రస్ట్, లేదంటే నమ్ముతున్నారు, లేదంటే నమ్మట్లేదు అన్న విధంగా అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న 4 ఇన్నోసెంట్సే అని కనుక మీరు నమ్మితే ఆ ఆప్షన్ చూస్ చేసుకొని దానికి ఓటేస్తే గేమ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత ఈ 4 ఎవరైతే కనీసం ఒక్కళ్ళైనా ట్రైటర్ ఉంటే ట్రైటర్ గెలుస్తారు, ఇన్నోసెంట్ ఓడిపోతారు, ప్రైజ్ మనీ మొత్తం ట్రైటర్కి వెళ్ళిపోద్ది. ఒకవేళ మీ 4 ఎవరైతే మిగిలినారో మీరు నమ్మట్లేదు అని మీరు కనుక అనుకుంటే మళ్ళీ ఓటింగ్ చేసి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఈ 4 మిగిలినప్పుడు ఒక 2-3 ఓట్లు నమ్మట్లేదు అని వస్తుంది,
ఒక ఇన్నోసెంట్ని వీళ్ళు ఎలిమినేట్ చేస్తారు. చెప్తారు ఇందులో గురించి తర్వాత మాట్లాడదాం. మళ్ళీ ముగ్గురు మిగులుతారు, మళ్ళీ మీరు నమ్మట్లేదని చెప్తారు, మళ్ళీ ఒక పర్సన్ ఎలిమినేట్ చేస్తారు. చివరికి అలా ఇద్దరు మిగులుతారు. ఇద్దరు మిగిలిన తర్వాత ఇంకా ఆప్షన్ ఉండదు. ఇద్దరు మిగిలిన తర్వాత ఇంకా ఆప్షన్ ఉండదు. మరి ఏదైనా సరే ఇంక రివీల్ చేస్తారనమాట. ఆ ఇద్దరు ఇన్నోసెంట్స్ అయితే ఇన్నోసెంట్స్ గెలిచినట్టు. ఎవరైతే ఆ ఇద్దరు ఇన్నోసెంట్స్ మిగిలారో వాళ్ళు ఆ ప్రైజ్ మనీ షేర్ చేసుకుంటారు. వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కళ్ళైనా గనక ట్రైటర్ మిగిలిపోతే ట్రైటర్ గెలిచినట్టు. ఒక్కళ్ళైనా ఇద్దరు ట్రైటర్స్ అయితే ఇద్దరు కూడా ట్రైటర్ గెలిచినట్టు. అప్పుడు ట్రైటర్కి ఆ ప్రైజ్ మనీ వస్తుంది. ఇది షో. ఈ షో వినటానికి కొంచెం సింపుల్గా ఉంది కదా, కాదు. ఒకవేళ ఎవరికైనా అనిపిస్తే చెప్తున్నా, ఇది చాలా మైండ్ బెండింగ్ షో. ఎంత అంటే స్ట్రెస్ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి. ప్రెషర్ మామూలుగా ఉండదు. ఎవడు ఎప్పుడు ఎక్కడ చచ్చిపోతాడో తెలియదు, ఎందుకు చచ్చిపోతాడో తెలియదు. సో ఇన్నోసెంట్స్ అయినా ఒక టెన్షన్ ఉంటుంది, ట్రైటర్ అయినా కూడా ఒక టెన్షన్ ఉంటుంది. ఎవరిని చంపాలి అన్నది మెయిన్గా ఎంత మైండ్ పెట్టాలంటే, ఎంత మైండ్ గేమ్ అంటే అంత మైండ్ గేమ్, నెక్స్ట్ లెవెల్ మైండ్ గేమ్. చూడండి చెప్తా. ఇప్పుడు నేను ట్రైటర్స్ అనుకోండి, మనం ఎవరిని చంపాలి, ఎవరిని చంపితే మన మీద అనుమానం రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరిని చంపితే వేరే ఇన్నోసెంట్ మీదకి అనుమానం వెళ్ళేలా ఉంటుంది. ఇలాంటి లాజిక్స్ ఆలోచించాలి. అంతేగాని బ్లైండ్గా ఎవరినో ఒకరు చంపేయటం కాదు. ఇప్పుడు నేను ఒకరితో క్లోజ్గా తిరుగుతూ నేను వాళ్ళని చంపేశాను అనుకోండి, అనుమానం నా మీదకి రావచ్చు, ఎవరి మీదకైనా రావచ్చు. అంటే ఇంకోటి, వాళ్ళు క్లోజ్గా తిరుగుతున్న వాళ్ళు కూడా అరే నేను ఒకళ్ళు అబ్జర్వ్ చేస్తున్నా, ఆనందాన్ని వాడిని అబ్జర్వ్ చేస్తున్నా, ఇన్నోసెంట్స్ అనుకుంటారు, ఆనందాన్ని వాడిని అబ్జర్వ్ చేస్తున్నా, నేను కనుక చచ్చిపోతే వాడే అని చెప్పి పక్కన వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి డిస్కషన్స్లో. సో చంపేటప్పుడు చాలా కేర్ఫుల్గా చంపాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఓట్ వేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఓట్ చేయాలి. ఎవరికి ఓట్ చేస్తున్నాం అంటే ఇన్నోసెంట్ వెళ్ళిపోకుండా ట్రైటర్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఓట్ చేయాలి. ఇందులో ట్రైటర్స్ ఓటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ట్రైటర్స్ కూడా మా మీదకి అనుమానం రాకుండా మేము ఎలా ఓట్ చేయాలి అన్నది. ఇంకోటి చూడండి, ట్రైటర్స్ కూడా వెన్నుపోటు పొడిచేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అనుమానం వచ్చేస్తుంది, ఇప్పుడు అందరూ అనుమానం ట్రైటర్ మీద ఉంది, వీళ్ళే ట్రైటర్ అని ఉంది. ఇప్పుడు నేను ఇంకో ట్రైటర్, బీయింగ్ ఏ ట్రైటర్, నేను వాళ్ళని సేవ్ చేద్దామని చెప్పి నాకు లేదు అంటే అప్పుడు నేను కూడా అనుమానంలోకి వెళ్ళిపోతా. నేను కూడా వాళ్ళకి ఓటేసి వాళ్ళు పంపించేస్తాయి. అలా ఉంటుంది అనమాట. సో ఇన్నోసెంట్స్ కూడా ఓటేసి అన్నీ అబ్జర్వ్ చేయాలి, ఎవడు ఎక్కువ చేస్తున్నాడు, సరేనా. అలాగే ఇంకోటి, మన దాంట్లో కిల్లర్ అని చెప్పి బిగ్ బాస్లో సీక్రెట్ డస్ జరుగుతూ ఉంటుంది. కిల్లర్ ఎవరు అన్నప్పుడు కొంతమంది మేమే కిల్లర్ అని అనుమానం వాళ్ళ మీదకి రప్పించుకునే కొన్ని చేష్టలు చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే కిల్లర్ ఎవరో సరిగ్గా ఐడెంటిఫై చేయలేరు. అలాగే ఇక్కడ ఇన్నోసెంట్స్ కూడా అలాంటి యాషాలు కనుక ఏదైనా వేశారనుకోండి, వాళ్ళు చచ్చిపోతారు. సో కిల్లర్ మనమే అని అంటే కొంతమంది ఎగసకాలకైనా సరే నేను చంపేస్తాను, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను వేసేస్తా అంటే అందరూ అనుమానం మీ మీదకి వచ్చి మిమ్మల్ని చంపేస్తారు. ఓటింగ్ వేసి మీరు ట్రైటర్ అనగానే మీరు వెళ్ళిపోతారు. ఈ ట్రైటర్ కాకపోతే ఉండాలి, అలా ఏం ఉండదు కదా. సో వెళ్ళిపోవటమే, ఎవరైనా సరే ఐడెంటిఫై చేస్తే వాళ్ళు వెళ్ళిపోవటమే. సో బీయింగ్ ఏ ఇన్నోసెంట్, నువ్వు ఇన్నోసెంట్లానే బిహేవ్ చేయాలి. ఎక్స్ట్రాలు ఏమైనా చేస్తే నిన్ను ట్రైటర్ అనుకునే అవకాశం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్నోసెంట్గా ఉంటూ ట్రైటర్ని ఎవరో ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ సర్కిల్ ఆఫ్ షెక్లో నువ్వు ఎందుకు పలానా వ్యక్తిని ట్రైటర్ అనుకుంటున్నావు అని లాజికల్గా కరెక్ట్ పాయింట్స్ పెట్టగలగాలి. పెడితే మిగతా వాళ్ళు కన్విన్స్ అవుతారు. కన్విన్స్ అయ్యి మీరు కరెక్ట్ ట్రైటర్ని పట్టుకుంటారు. అలాగే ఇంకోటి, ఎవరి మీద ట్రైటర్ మీద మనం అనుమానం పెడుతున్నాం, మనం చాలా మనం షార్ప్గా ఉన్నాం అనే ట్రైటర్స్ కనిపించింది అనుకోండి, ఆ రోజు రాత్రికి మనల్ని కూడా లేపేస్తారు. సో అలాంటి అంటే చెప్పినా ప్రమాదమే, చెప్పకపోయినా ప్రమాదమే, ఏం చేసినా ప్రమాదమే. ట్రైటర్ పొజిషన్లో ఉంటే ట్రైటర్స్కి ప్రమాదం. ట్రైటర్స్లో ఉంటూ నార్మల్గా యాక్టివిటీస్ అన్ని జరుగుతున్నప్పుడు, భోజనాలు చేస్తున్నప్పుడు, టిఫిన్లు చేస్తున్నప్పుడు అది ఇన్నోసెంట్గా బిహేవ్ చేయడం అనేది చాలా కష్టం. సో మచ్ యాక్టింగ్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్ ఉండాలి, సరేనా. అట్ ద సేమ్ టైం ఇన్నోసెన్స్ నుంచి ఎవరిని రిక్రూట్ చేసుకోవాలి, ఎవరిని అంటే ట్రైటర్గా ఒకరు చచ్చిపోయారు, ఇంకిద్దరు ట్రైటర్స్ ఉన్నారు, ఇంకొకరు రిక్రూట్ చేసుకోవాలన్నప్పుడు ఎవరిని రిక్రూట్ చేసుకోవాలి. ఎవరిని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ట్రైటర్ అని జనాలు గుర్తుపట్టరు. అంటే వీడు ఖచ్చితంగా ఇన్నోసెంటేరా అని ఎవడైతే ఉంటాడో వాడిని రిక్రూట్ చేసుకోవాలి, సో దట్ గుర్తుపట్టరు. ఇంకోటి, అలాంటి వాడిని రిక్రూట్ చేసుకోవడం వల్ల మనకేదైనా ప్రమాదమా అంటే వాడు బీయింగ్ ఏ ఇన్నోసెంట్, వాడిని ట్రైటర్ని గుర్తుపట్టకుండా మనల్ని వేసేస్తే అదొకటి. సో నాట్ ఏ సింపుల్ థింగ్. చాలా అంటే చాలా అసలు మైండ్ బెండింగ్ అన్నాను కదా, మైండ్ బెండింగ్గానే ఉంటుంది. దీన్ని సరిగ్గా అంటే మన ఆలోచనలు మనం బయటికి చెప్పాలి, చెప్పిన తర్వాత వాళ్ళు క్యాప్చర్ చేసుకోవాలి, అవన్నీ టెలికాస్ట్ చేయాలి, చూస్తే మజా వస్తుంది. అలాగే 70-80 రోజులు ఉండదు, 10-12 ఎపిసోడ్లు ఉండేపాటికి ఏంటంటే ప్రతి సెకండ్ స్కిప్ చేయకుండా ప్రతి సెకండ్ చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ షో. ఎవరైనా మాఫియా అని ఆడుంటారు చూసారా చిన్నప్పుడు, అలాంటి షోనే ఇది. తేజ సజ్జా గారు బీయింగ్ ఏ హోస్ట్, ఆయన ఏం చేస్తారు అంటే ట్రైటర్స్ ఎవరో ఆయనే ఐడెంటిఫై చేస్తారు, టాస్క్లు ఆయనే నడిపిస్తారు, హోస్ట్గా టాస్క్లు చెప్పడం, ఇవన్నీ ఓటింగ్ జరిగేటప్పుడు దాన్ని కంట్రోల్ చేయటం కానీ, నెక్స్ట్ ఎవరు చచ్చిపోతారని చెప్పడం కానీ ఉదయం వచ్చి. సో ఆయనది ఒక రోల్ ఉంటుంది, ఆ రోల్ కరణ్ జోహర్ గారు బాగా చేశారు. సో తేజ సజ్జా గారికి అలాంటి రోల్ ఇచ్చారు. తేజ సజ్జా గారు ఇప్పుడే ఎదుగుతున్న హీరో, సరేనా. తేజ సజ్జా గారు కాదు అంటే కొన్ని కామెంట్స్ నాకు ఏమొచ్చినాయంటే తేజ సజ్జా గారు కాదు రానా గారు ఉంటే బాగుండేది, అలా కూడా వచ్చినాయి. బట్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము, మనకు తెలియదు. తేజ సజ్జా గారిది హనుమాన్ మూవీ ఎలా ఉంది, ఎక్స్పెక్ట్ చేసామా, ఏం సెట్ అవుతారు ఏంటి అని చెప్పి నేను ఏదో అలా అనిపించింది. చూసినంత మైండ్ పోయింది, లిటరల్గా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి.
సో వీ నెవర్ నో. చూసిన తర్వాత మనం నేర్చుకోవాలి. రియలైజేషన్ ఏంటంటే వీ నెవర్ నో. అయితే కానీ తెలియదు, అవ్వకుండా సెట్ అవ్వడేమో వేరే వాళ్ళని అనుకోవటం వేస్ట్. సో లెట్స్ సీ, చూద్దాం. చూసిన తర్వాత హోస్టింగ్ ఎన్ని చూసిన తర్వాత మనకి అర్థమైపోద్ది. పైగా పెద్ద ఇది కాదు, ఆయన ప్రతిరోజు కనిపిస్తారు, అంటే 10 రోజులు ఆయన కనిపిస్తారు. వీకెండ్ ఎపిసోడ్స్ అలా ఉండవు, డైలీ ఇద్దరు. రాత్రి ట్రైటర్స్ ఒకరిని చంపేస్తారు, సాయంత్రంకి మళ్ళీ వీళ్ళందరూ ఓటింగ్ వేసి ఒకరిని లేపేస్తారు. అదనమాట. సో షో ఎప్పుడు ఎండ్ అయిపోద్ది అంటే ట్రైటర్స్ అందరూ చచ్చిపోతే ఎండ్ అయిపోద్ది. బట్ ఇక్కడ సమ్ స్క్రిప్ట్ ఏముంటుందంటే ట్రైటర్స్ మొత్తం ఎండ్ అయిపోకుండా మినిమం 10 ఎపిసోడ్స్ అని వచ్చేలాగా, ఎందుకంటే అంత సెట్ చేశారు, అన్ని చేశారు కాబట్టి 10 ఎపిసోడ్స్ వచ్చేలాగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అది నెక్స్ట్. చంపే దాంట్లో ఆల్రెడీ చెప్పాను కదా, చంపే దాంట్లో స్లో పాయిజన్ అలాంటి టాస్కులు కూడా ఉంటాయి. ఒకవేళ ఇన్నోసెంట్స్ ఎక్కువ మంది ఉంటే వాళ్ళని లేపేయడానికి ఇలాంటి టాస్కులు కూడా ఉంటాయి. షీల్డ్ గురించి చెప్పా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయా ఉండవా అంటే ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళు తిరిగి రారు. వన్స్ ఎలిమినేటెడ్ ఆల్వేస్ ఎలిమినేటెడ్, అంతే. ఇంక మళ్ళీ షోకి తిరిగి వచ్చే సమస్య లేదు. హిందీలో ఎలా జరిగింది, ఏం జరిగింది అన్నది ఒక గ్లింప్స్ ఇస్తాను. దాని తర్వాత మనం కంటెస్టెంట్స్ కోసం మాట్లాడుకుందాం. హిందీలో ఎలా జరిగింది అంటే, హిందీలో డే 1 ఒకళ్ళు ఎలిమినేట్ చేశారు. ఎలా ఎలిమినేట్ చేశారంటే, ఎవరు నమ్ముతావు అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగి, నేను ఎలా నమ్ముతా, నేను ఒక ఎక్స్ని నమ్ముతా అంటే ఎక్స్ వచ్చిన తర్వాత నువ్వు ఎవరు నమ్ముతా, నేను వైని నమ్ముతా అంటే వై వచ్చిన తర్వాత నువ్వు ఎవరు నమ్ముతా అంటే జెడ్ని నమ్ముతా అని చెప్పి అలా వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి ఒకరు మిగిలిపోతారు కదా, ఆ ఒక్కరిని స్పాట్లో ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ చేసి ఏం చేశారంటే 2 days తర్వాత ఆవిడని వైల్డ్ కార్డ్ కింద తీసుకొచ్చారు. వైల్డ్ కార్డ్ అనే వర్డ్ ఇచ్చలేదు కానీ ఆవిడ కూడా జాయిన్ అవుతారని చెప్పి తీసుకొచ్చారు. ట్విస్ట్ ఏంటంటే ఆవిడ ఫినాలే ఉంది, ఆవిడ గెలిచింది. ఆవిడతో పాటు ఇంకొకటి ఉర్ఫీ అని చెప్పి కొన్ని డ్రెస్సులు ఇవన్నీ మీరు చూసుంటారు. ఇప్పుడు కొంచెం బాగా ఫేమస్, అప్పట్లో బాగా లిటరల్గా ట్రోల్ అయ్యేది అమ్మాయి, ఇప్పుడు కొంచెం ఫేమస్ అయ్యారు. సో ఉర్ఫీ ఆవిడే గెలిచారు. మన హిందీ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు కామెంట్ చేయండి, హిందీలో ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అన్నది ఇంకొక వీడియో, అన్ని 10 ఎపిసోడ్స్ ఓవరాల్గా కలిపి ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులతో జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక కామెంట్ చేయండి. దాన్ని మనం సపరేట్ వీడియోలో పెడదాం, ఎందుకంటే ఇది మళ్ళీ ఒక 50 నిమిషాలు వీడియో అయిపోద్ది. అనవసరం ఇది 20 నిమిషాలు 40 నిమిషాలు వీడియో అయిపోద్ది. సో మీరు మళ్ళీ కామెంట్ చేయండి, కావాలంటే దానికి ఒక సపరేట్ వీడియో హిందీలో ఏం జరిగింది ఏంటి అని చెప్పి మీకు పెడతాను. నేను అప్పుడు చూశాను, మళ్ళీ ఇంకొంచెం చూడాలి, మళ్ళీ బ్రష్అప్ చేసుకోవడానికి ఏం జరిగింది ఏంటి అని చెప్పి అప్పట్లో ఫాలో అయ్యా, బాగా నచ్చింది. ఇది కూడా అమెరికన్ షోనే అనుకుంటా, అమెరికన్ షోనో ఫ్రెంచ్ షోనో అనుకుంటా, అక్కడి నుంచి తీసుకున్నదే సంథింగ్ సిమిలర్. అక్కడ 4-5 సీజన్లు కూడా జరిగిపోయినాయి ఆల్రెడీ. సో అక్కడి నుంచి తీసుకున్న కాన్సెప్టే. నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎలాంటి కంటెస్టెంట్స్ని తీసుకుంటారంటే, బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ హిందీలో తీసుకున్నాను చెప్తా. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హిందీలో బిగ్ బాస్ వాళ్ళని ఏంటి, యూట్యూబ్ వాళ్ళని, ఇన్స్టాగ్రామ్ వాళ్ళని, జ్యోతిష్యం చెప్పే వాళ్ళని, పోకర్ ప్లేయర్ ఎవరైతే ఇప్పుడు నేను చెప్పాను అమ్మాయి చివరిదాకా ఉంది, అమ్మాయి పోకర్ ప్లేయర్ అని అమ్మాయిని చివరిదాకా ఉంచేసారు, అమ్మాయి తెలివైందని చెప్పి. నెక్స్ట్ మిగతా షోస్లో ఉన్న వాళ్ళని, యాక్ట్రెస్ని, టీవీ సీరియల్ చేసే వాళ్ళని, సినిమాలు చేసే వాళ్ళని, సరేనా, సమ్ ఓల్డ్ కంటెస్టెంట్స్, సమ్ యంగ్ కంటెస్టెంట్స్, అందరినీ మిక్స్ చేసి 25 మంది తీసుకున్నారు. ఇందులో మీకు ఒక ఇదేంటంటే ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మన మంచు లక్ష్మి గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా పార్ట్ ఆఫ్ ద షో. ఆవిడ చంపేస్తారు ట్రైటర్స్ 2 రోజు 3 రోజు. ఇంకొకరు ఉన్నారు ఆశీష్ విద్యార్థి గారు, గుర్తున్నారా, పోగిరి సినిమాలో పోలీస్ ఆశీష్ విద్యార్థి గారు కూడా పార్ట్ ఆఫ్ ద షో, సరేనా. సో అలా మనకు తెలిసిన వాళ్ళు కూడా ఆ షోలో ఉన్నారు. హిందీలో అయింది ఒకే ఒక సీజన్, లాస్ట్ ఇయర్ అయింది, కరణ్ జోహర్ గారు చేసింది. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇంకో షో ఉంది, సీజన్ 2 కూడా ఉంది. హిందీకి సంబంధించి ఒక అప్డేట్ చెప్తారని హిందీ ఫాలో అవుతూ ఉంటే, భయంకరంగా ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ భయంకరంగా ఉంది. మునావర్ బిగ్ బాస్ విన్నరు, రుబీనా దిలాయిక్ బిగ్ బాస్ విన్నరు, శ్వేతా తివారీ బిగ్ బాస్ సీజన్ విన్నరు, వీళ్ళు 3 ఉన్నారు కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్. మామూలుగా లేదు కదా. సో హిందీలో కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ జరుగుతుంది. తెలుగులో కూడా సంథింగ్ సిమిలర్గా ఇంత మటుకు కంటెస్టెంట్స్తో ఫుల్ ప్లెడ్జ్ డిస్కషన్స్ ఏమీ లేవు, కానీ ఇదేమి 100% కన్ఫర్మ్ న్యూస్ కాదు, 50% కన్ఫర్మ్ న్యూస్ కాదు, కానీ ఇలాంటి కంటెస్టెంట్స్ ఉండొచ్చు. లైక్ శివాజీ గారు, కొద్దిగా తెలివిగా ఉండేవాళ్ళు, శ్రీముఖి గారు, నెక్స్ట్ గీతా మాధురి గారు లాంటి వాళ్ళు, నెక్స్ట్ కౌశల్ మంద గారు లాంటి వాళ్ళు, లేదంటే కొంతమంది యాక్ట్రెస్, అప్కమింగ్ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టిన వాళ్ళు. ఇప్పుడు వైష్ణవి గారు కానీ, లేదంటే మిగతా వాళ్ళు ఎవరైతే నేను తమ్నెల్స్లో పెట్టానో, ఒక నిమిషం ఉంది, సారీ, అనన్య నాగల్ల గారు, లేదంటే టీవీ హోస్ట్లు ఎవరుతున్నారు, ప్రదీప్ మాచిరాజు కానీ, లేదంటే సుడిగాలి సుధీర్ గారు అట్లా ప్రదీప్ గారు కానీ, వీళ్ళు అలా ఎవరైనా ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు, కొంచెం మిడిల్ ఏజ్డ్ వాళ్ళని తీసుకుందాం అనుకుంటే ప్రభాకర్ గారు లాంటి వాళ్ళని, ఇలాగ టీవీ ప్లస్ సినిమా ప్లస్ యూట్యూబ్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ ప్లస్ సోషల్ కాజెస్ మీద వర్క్ చేసేవాళ్ళు, అంటే ఎక్సెప్ట్ కామనర్స్ అందరూ సెలబ్సే ఉంటారు. మళ్ళీ ఇందులో కామనర్స్ అలా ఉంటారు, సెలబ్సే ఉంటారు. సోషల్ కాజెస్ మీద వర్క్ చేసేవాళ్ళు కొంచెం ఫేమస్. ఈ ఎవరైనా జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఉన్నా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన, ఎవరైనా పోకర్ ప్లేయర్స్ లాంటి వాళ్ళు ఫేమస్ వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళకి తెలుసు, ఐడియా ఉంటుంది. లేదంటే చెప్పిన తర్వాత చూసుకుంటే ఐడియా వస్తుంది అలాగా. లేదంటే కొంచెం ఫిట్నెస్ ఉన్న వాళ్ళు, ఫిట్నెస్ వర్క్ చేసేవాళ్ళు, డాన్సర్స్, ఎవరైనా సరే, ఇలా అన్ని కేటగిరీస్ నుంచి అన్ని ఏజ్ల వాళ్ళు, ఓన్లీ యంగ్స్టర్స్ అనే కాకుండా మిడిల్ ఏజ్డ్, కొంచెం ఓల్డ్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఇందులో మిషన్ ఒకటే ఉంటుంది, బట్ మిగతాదంతా రెస్ట్ ఆఫ్ ద మైండ్ గేమ్ కాబట్టి. సో ఖచ్చితంగా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అని ఏం లేదు, బుర్ర వాడాలి. అది ఎక్కువ తెలివితేటలు చూపించినా వేసేస్తారు.
ఇలా వీటికి సంబంధించిన కంటెస్టెంట్స్ వీళ్ళందరూ ఉంటారన్నమాట. రీసెంట్గా 3-4 డేస్ బ్యాకే ఈ షోకి సంబంధించిన అనౌన్స్మెంట్ జరిగింది, లాంచ్ జరిగింది. అందులో తేజ సజ్జా గారిని ఇంట్రడ్యూస్ చేశారు. సో కరణ్ జోహర్ గారు కూడా ఉన్నారు. సో హిందీలో సీజన్ 2 రాబోతుంది, తెలుగులో సీజన్ 1 రాబోతుంది. ఎప్పుడు వస్తుంది ఇది అంటే కొంచెం టైం ఉంది. మేబీ జూన్ ఆ టైంకి, అంటే షూటింగ్ అన్నది మధ్యలో జరిగిద్ది. లాస్ట్ ఇయర్ వీళ్ళ షూటింగ్ ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లో జరిగింది. ఆ టైంలోనే మళ్ళీ బడ్జెట్ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు కాబట్టి హిందీలో మాత్రం భారీ బడ్జెట్ కేటాయించారు. మామూలుగా ఒక ట్రైన్, ఒక ట్రాక్, ఏంటి ట్రైన్ మొత్తం వీళ్ళదే. ఒక ఫస్ట్ జరిగిన టాస్క్ అయితే మైండ్ బ్లోయింగ్ టాస్క్ అలాగా. సో చెప్తాను, హిందీది కావాలి మనకి అనుకుంటే సపరేట్ వీడియో చేసుకుందాం, మీరు ఆ విషయం కామెంట్ చేయండి. అలాగే కంటెస్టెంట్స్గా ఎవరుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు, వీళ్ళుంటే షో ఎగ్జైటింగ్గా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు, ఆ కంటెస్టెంట్స్ నేమ్స్ కూడా కామెంట్ చేయండి. జస్ట్ తెలుసుకుందాం ఒక ఐడియా, మీకు ఏమనిపిస్తుంది ఏంటి అని చెప్పి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే. సో ఇదనమాట బేసిక్గా. ఇంకే పాయింట్ మిస్ అవ్వలేదు అనుకుంటా. ఏదైనా పాయింట్ ఒకవేళ నేను మిస్ అయితే ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను, ఈ పాయింట్ మిస్ చేయని చూసుకోండి అని చెప్పి. బట్ ఫర్దర్గా మనం ఈ షో గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎలాంటి కంటెస్టెంట్స్ రాబోతున్నారు, ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు. రాజస్థాన్లో చేశారు హిందీది, అంటే అక్కడున్న పెద్ద పెద్ద ఏమంటారు మహల్ అంటారు కదా, మెహల్స్ లాంటివి ఉంటాయి కాబట్టి అందులో చేశారనమాట. సో ఇప్పుడు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి మనకు కూడా ఇక్కడ మ్యాన్షన్లో జరుగుతుంది కదా. సో సిమిలర్గా, బట్ ఇక్కడ ఏంటంటే టాస్క్ అనేవి ఇండోర్ కాదు, అవుట్డోర్, బయట తీసుకెళ్తారు. ఆ మిషన్స్ అనేవి బయట తీసుకెళ్తారు. భారీ ఎత్తున, హిందీలో అయితే భారీ ఎత్తున చేశారు. మరి తెలుగులో అంత బడ్జెట్ పెడతారో తెలియదు, ఎందుకంటే హిందీ కంటే వ్యూవర్షిప్ ఎక్కువ, తెలుగు తక్కువ. కాకపోతే ఇక్కడ ప్రైమ్ లాంటి దాంట్లో వచ్చినప్పుడు పాసిబిలిటీ ఏమవుతుందంటే దీన్ని డబ్ చేస్తారు అనుకుంటున్నాను. హిందీది డబ్ చేయలేదు వాళ్ళు, తెలుగుని డబ్ చేసి అన్ని లాంగ్వేజెస్లో కనుక అవైలబుల్గా పెడితే, ఎందుకంటే ఇక్కడ కంటెస్టెంట్స్ తెలుగు వాళ్ళకి ఇంపార్టెంట్, మిగతా స్టేట్ వాళ్ళకి కాన్సెప్ట్ అండ్ టాస్క్ అండ్ మైండ్ అండ్ వాళ్ళు ఏం పాయింట్స్ పెడతారో అది ఇంపార్టెంట్. సో అలాగే వాళ్ళు కనుక దీన్ని డబ్ చేస్తే అందులో పార్టిసిపేట్ చేసే యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పాన్ ఇండియా లెవెల్లో కూడా రీచ్ రావచ్చు. యాక్టర్స్ ఇన్ ద సెన్స్ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి రీచ్ రావచ్చు, బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ టైము రెబల్ కిడ్ అనే ఒక అమ్మాయి ఫస్ట్ ఎపిసోడ్లో హిందీలో చూపించిన ప్రతిభకి ఇండియా లెవెల్ అసలు మారుమోగిపోయింది అమ్మాయి పేరు. మాట్లాడదాం మళ్ళీ దాని గురించి మీ అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తే మళ్ళీ మాట్లాడదాం అండి, హిందీ సపరేట్గా చెప్తున్నా. సో ఆ రేంజ్ బడ్జెట్ ఇవన్నీ అమెజాన్ ప్రైమ్ కాబట్టి ఆ రేంజ్ బడ్జెట్ పెడుతుంది. సో బయట టాస్క్ లాంటివి జరిగితే భారీ ఎత్తున ప్లాన్ చేస్తారని అనుకుంటున్నా, చూడాలి. అలాగే సీజన్ హిట్ అయితే ఇంకా దీని తర్వాత నుంచి వరుసగా మళ్ళీ సీజన్ 2, సీజన్ 3 ఇవన్నీ ఉంటాయి. పైగా దీనికోసం నెలలు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. హోస్ట్ కానీ ఎవరు కానీ 10 రోజులు కంటెస్టెంట్స్ కానీ 10 రోజులు ఇస్తే వాళ్ళ 10 రోజులు షూట్ చేసుకొని మనకు 10-12 ఎపిసోడ్లు షూట్ చేసి అగైన్ ఈ రోజు జరిగితే రేపు టెలికాస్ట్ అలా ఉండదు. ఈ మార్చ్కి వెళ్ళి వాళ్ళు మొత్తం ఫినిష్ చేసుకొని షూటింగ్ ఫినిష్ చేసుకుంటే ఈ జూనో జూలైలోనో ఎప్పుడైనా టెలికాస్ట్ అవ్వచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే బిగ్ బాస్తో కొలైడ్ అయ్యి ఆ టైంలో రాకుండా ఇక్కడ ముందు వస్తే బాగుంటుంది. కొలైడ్ అయినా కూడా అది 1 ఎపిసోడే, వీక్లీ 1 ఎపిసోడే కాబట్టి పర్లేదు. లాస్ట్ టైం హిందీలో వీక్ 3 చొప్పున రిలీజ్ చేశారు. నాకు అది కూడా అర్థం కాలేదు, దానివల్ల కూడా కొద్దిగా నాకు ఇంట్రెస్ట్ తగ్గింది. వీక్ 1 అన్నప్పుడు వీక్ 1 లేదంటే వీక్ 2 సాటర్డే సండే అలా రిలీజ్ చేసుకుని 5 వీక్స్ పెట్టుకుంటే బాగుంటుంది. 10 ఎపిసోడ్స్ అయితే ఏంటో వాళ్ళు ప్రతి వారం 3 చొప్పున రిలీజ్ చేసుకుంటే వెళ్ళిపోయారు. అక్కడ కొంచెం ఇదిగా అనిపించింది. బట్ ఓవరాల్ షో మాత్రం మైండ్ బెండింగ్ అంతే. లాంగ్వేజ్ అర్థమయ్యే చూస్తే అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది ట్రైటర్స్ 1 అని చెప్పి చూడండి. మీకే ఫస్ట్ ఎపిసోడ్ కొద్దిగా ఆ లాంచ్ గట్టి కొద్దిగా ఇదిగా ఉన్నా సెకండ్ ఎపిసోడ్ మీకు మైండ్ పోతుంది, ఏందిరా ఇదే అని చెప్పి. ఆ ఓటింగ్ జరిగేది చూస్తే కనుక మీరు షాక్ అవుతారు. వాళ్ళు పెట్టే పాయింట్స్, వాళ్ళ అబ్జర్వేషన్స్ మతిపోతుంది అంతే. బాగుంటుంది షో అయితే, నాది గ్యారంటీ. అంటే కాన్సెప్ట్ ప్రకారం, అంటే నేను ఏదైనా పెద్ద తోపారా నువ్వు గ్యారంటీ ఇవ్వడానికి, అది రైటే లేండి. నేను చూసాను కానీ నన్ను నచ్చింది చెప్తున్నా. అలాగే ఇంకా చాలా షోలు ఉన్నాయి, లాకప్ అని, సొసైటీ అని హిందీలో, నెమ్మదిగా తెలుగులో కూడా వస్తాయి. నేను ఒక షో గురించి రివ్యూ చెప్తున్నానంటే ఒక ఆన్సర్ చెప్తాను చూడండి. ఇప్పుడు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోకి రివ్యూ అవసరమా అలాంటివి 1-2 కామెంట్స్ కనిపించినాయి కాబట్టి చెప్తున్నా. ఒక ప్రోడక్ట్ కానీ, ఒక షో కానీ, లేదంటే ఒక ఫుడ్ ఐటమ్ కానీ ఏదైనా మన రివ్యూ చెప్తున్నామంటే దాన్ని వాడటమో, తినటమో, చూడటమో చూసి రివ్యూ చెప్తున్నామంటే ఇట్ డజంట్ మీన్ మనం దాన్ని ఆల్వేస్ ప్రమోట్ చేసేస్తున్నాం అని కాదు. అది బాగుంది అంటే బాగుందని చెప్తాం, అది మేబీ ప్రమోషన్లో సౌండ్ అవ్వచ్చు. బాగాలేదు అంటే బాగాలేదని కూడా చెప్తాం కదా, క్రిటిసైజ్. అంటే రివ్యూ చెప్తున్నాము అంటే ఆ షోకి మనం ప్రచారం చేస్తున్నామని, లేదంటే ఆ షోని మనం ఎంకరేజ్ చేస్తున్నామని కాదు. ఇది బాగుంది, ఇది బాగాలేదు, కంప్లీట్గా అసలు షోనే బాగాలేదు అనుకోండి, ఈ షో బాగాలేదు, ఇలాంటి చెత్త షోలు ఇంకోసారి తీయద్దు అని కూడా మనం చెప్తాం కదా. అది దానివల్ల అలా అది ముందుకెళ్ళాలా వెనకెళ్ళాలి. ఒక మంచి షో అనుకోండి, మనం ఇప్పుడు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఉంది, ఇప్పుడు రాసిన 2 ఎపిసోడ్లు బాగున్నాయి, ఒకవేళ మనం చెప్పలేదు అనుకోండి ఏమవుతుంది, అది క్రింజ్ షో కింద ముద్రపడిపోద్ది, అప్పుడు అన్నీ నష్టం జరిగినట్టు కదా. అలాగే ముందుకెళ్ళిన తర్వాత అది క్రింజ్లో అనిపించింది అనుకోండి, మనం చెప్పకపోతే మళ్ళీ క్రింజ్ అనే చెప్తాం, క్రింజ్లా ఉంది, ఇలాంటి షోస్ తీయకండి, దీనివల్ల పేరు సిడిపోతున్నారంటే ఇలాంటి తీమాకండి, సొసైటీలో ఏం జరుగుతుందని. సో కొన్ని షోస్ ఉన్నాయి లైక్ స్పిట్స్విల్ లాంటివి ఉన్నాయి, అవి వస్తే ఇంకొంచెం డేంజర్గా ఉంటుంది. అలాంటి షోస్ రాకుండా మిగతా షోస్ లాంటివి ఏమైనా వస్తే, ఈ లాకప్ లాంటివి వచ్చినా పర్లేదు, ఇలాంటివి ఏమైనా వచ్చినా పర్లా చూడటానికి ఉంటుంది. అగైన్ ఏంటి మరి ఎన్ని రియాలిటీ షోస్ అయితే మనకు బోర్ కొట్టేసిద్దా అంటే కొట్టేయచ్చు కూడా.
చెప్పలేం. 1-2 సంవత్సరాలు అయితే కానీ చెప్పలేం. ఈ వెబ్ సిరీస్లు ఎన్ని నడుస్తున్నాయి, మంచి సినిమాలు వస్తుంటే ఓకే బాగానే ఉంటుంది. ఈ ఏడుపుగుట్టు టీవీ సీరియల్స్ లాంటివి ఏమైనా ఉంటే కనుక దాని నుంచి ఎవరికైనా రిలీఫ్ పొందుకోవాలనుకుంటే ఈ రియాలిటీ షోస్ కొంచెం బాగుంటాయి. రియల్ కాబట్టి, రియల్గా జరిగితే రియల్ మాటలు కాబట్టి బాగుంటాయి. అందుకనే ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ రియాలిటీ షోస్ అని నేను చెప్తుంది. స్క్రిప్ట్ ఉండదు, అంతా రియల్గా ఉంటుంది. సో స్పాంటేనియస్గా ఉంటుంది. సో జిగ్ 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 అని 3-4 సార్లు కెమెరా హ్యానింగ్స్ అలా చెప్పి అలా ఉండదు. ఒకవేళ సస్పెన్స్గా అలా తిప్పినా కూడా అది సస్పెన్స్గానే ఉంటుంది. హిందీలో అలా తిప్పుతారు, సస్పెన్స్గానే ఉంది. సో అలాగా, అందుకని ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ రియాలిటీ షోస్ అంటున్నా. సో ఇదనమాట. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, మీ కాన్సెప్ట్ ఎలా అనిపించింది ఏంటని. నేను ఏదైనా పాయింట్ మిస్ అయితే అది కూడా మీరు కామెంట్ చేయండి. నాకు ఏదైనా గుర్తొస్తే నేను కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతా. మీ కామెంట్ అంటే మీ కామెంటే పిన్ చేస్తా. అన్ని పాయింట్స్ నేను 1-2 మిస్ అవ్వచ్చు ఎనీవే. బట్ షో గ్లిమ్స్ అయితే ఇది ఇలా ఉండబోతుంది అనమాట. కంటెస్టెంట్స్ ఎవరు వస్తే బాగుంటుంది అన్నీ మీరు కామెంట్ చేయండి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.